అంటే 88 సంవత్సరాలు ఉన్నటువంటి రామోజీరావు గత కొద్ది కాలంగా కొంత అనారోగ్యంతో ఉన్నారు. ఒక 2 రోజుల కింద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం చేత ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయితే హైదరాబాద్‌లో. సో, ఇయాల ఉదయం 4 గంటలకు మరణించినట్టుగా తెలిసింది. మొత్తానికి మనకు ఈటీవీ, మీ టీవీ అని ఒక 30 ఏళ్ల కింద అంటే 3 దశాబ్దాల కింద దూరదర్శన్‌లో వచ్చే కార్యక్రమాలను మాత్రమే చూసే మనకు కొత్తగా కొంత కలర్‌ఫుల్‌గా అప్పుడప్పుడే అంటే కొన్ని సీరియళ్లతో కావచ్చు, కొంచెం న్యూస్‌తో కావచ్చు, కొత్త కొత్త ఒరవడితోని టీవీ ఛానెల్ తీసుకురావడము. సో, ఈటీవీ తోనే మనందరికీ కూడా టీవీలు పరిచయమైనయని మనం చెప్పుకోవచ్చు. అందరి ఇళ్లలో కూడా మనం చిన్నగున్నప్పుడు అప్పుడప్పుడే వచ్చే సీరియల్స్ లేకపోతే అలాంటి కార్యక్రమాలన్నీ రూపొందించడానికి ప్రయత్నం చేసిర్రు. చాలా కొత్తగా అనిపించిందప్పుడు మనందరికీ కూడా ఆ ఛానెల్‌తోనే టీవీలు పరిచయం. ఇక రామోజీరావు అంటే ఆ టీవీ ఒక్కటే కాకుండా తర్వాత ఈనాడు పత్రిక కావచ్చు. అంటే అంతకంటే ముందే ఉంది పత్రిక. సో, పత్రిక, టీవీ ఛానల్, మీడియాలతో పాటు ఫుడ్స్, ప్రియా ఫుడ్స్ లాంటివి ఇట్లాంటి అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇట్లా రకరకాలుగా అంటే వివిధ రంగాలల్లా వ్యాపారాన్ని విస్తరింపజేసి చివరికి అంటే ఏ స్థాయికి ఎదిగిందంటే ఒక ఆహ్, హైట్స్‌కి అంటే ఒక రీచ్ అయిండని అని చెప్పుకోవచ్చు. తనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి కారణమైండు. చాలా విమర్శలుంటాయి. ఆయన కూడా కొంతమందికి వంతపాడిండని, కొంతమందిని గద్దెనెక్కేయడానికి ప్రయత్నం చేసిండని, లేకపోతే ఎన్నో భూములను అన్యాక్రాంతంగా తీసుకున్నాడని, లేకపోతే ఆక్రమించుకున్నాడని ఇట్లా రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా అన్నిటికంటే కూడా చాలా మంది ఎట్లా గుర్తిస్తారంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండు. అంటే దోసుకున్న డబ్బులను దాచుకునే ప్రయత్నమే కాకుండా జనరల్‌గా ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా కొన్ని వేలాది కుటుంబాలు ఈనాడు సంస్థల లో పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా ఉపాధి దొరకడానికి కారణము రామోజీరావు అని చెప్పి మనందరికీ తెలుసు. సో, ఇక నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి. అట్లంటే కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ రాగానే 1,00,000 నాగలతోని రామోజీ ఫిల్మ్ సిటీ దున్నేద్దామని చెప్పిండు. ఇక ఈయనకు నాగలు దొరకలేదు, ఆయన భూమి దొరకలేదు నాకు అర్థం కాలే కానీ చివరికి అది దున్నలేదు. ఇంకో 100 ఎకరాలు అప్పచెప్పినట్టుండి ఆ కోయడ కాడ ఫైనల్‌గా రామోజీరావుకి ఇంకా ప్లస్సే చేసాడు తప్ప కేసీఆర్ మైనస్ ఏం చేయలేడు. ఇక అది పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు. బయటకు చెప్పేటప్పుడు మాత్రం ఇది చేద్దాం, అది చేద్దాం అంటారు. సో, రామోజీరావు ఇయాల లేడు అని చెప్పడానికి ఈరోజు అంటే పొద్దున్నే వచ్చినటువంటి వార్త. ఇక మరొక వార్త తీన్మార్ మల్లన్న ఇక రకరకాలుగా